క్యాన్సర్ ఏ స్టేజ్లో ఉంది అనేది ఎలా తెలుసుకుంటాం? సో ఒక చోట చిన్నగా స్టార్ట్ అవుతుంది, అక్కడ నుంచి మెల్లిగా సైజ్ పెరిగి పక్కనున్న అవయవాలకి ఎక్స్టెండ్ అవ్వడం జరుగుతుంది. ఈ ప్రోగ్రెస్ని మనం ట్రాక్ చేయడానికి స్టేజెస్ కింద డివైడ్ చేస్తాం. ఏ స్టేజ్లో ఉంది అని తెలిస్తే అది ఎంత అడ్వాన్స్డ్గా ఉంది, దానికి కావాల్సిన ట్రీట్మెంట్ ఏంటి, సో అది తెలుసుకోవడానికి ఫస్ట్ క్లినికల్ ఎగ్జామినేషన్ చేస్తాం. సర్జరీ అయిన తర్వాత ఆ స్పెసిమెన్ని తీసుకొని మైక్రోస్కోప్లో టెస్ట్ చేయడం కూడా జరుగుతుంది. దాన్ని పెథలాజికల్ స్టేజింగ్ అంటాం. క్యాన్సర్ ఏ స్టేజ్లో ఉంది అనేది ఎలా తెలుసుకుంటాం? ముందుగా ఈ క్యాన్సర్ని స్టేజెస్గా ఎందుకు డివైడ్ చేసామో చెప్తాను. క్యాన్సర్ మనందరికీ తెలుసు, ఒక చోట చిన్నగా స్టార్ట్ అవుతుంది, అక్కడ నుంచి మెల్లిగా సైజ్ పెరిగి పక్కనున్న అవయవాలకి ఎక్స్టెండ్ అవ్వడం జరుగుతుంది. అక్కడ నుంచి లింఫ్ నోడ్స్కి పాకడం జరుగుతుంది, లేదా వేరే ఆర్గన్స్కి, డిస్టెంట్ ఆర్గన్స్కి, వేరే అవయవాలకు కూడా పాకడం జరుగుతుంది. ఈ ప్రోగ్రెస్ని మనం ట్రాక్ చేయడానికి స్టేజెస్ కింద డివైడ్ చేస్తున్నాం. అలా స్టేజ్ 1 అంటే అక్కడే ఉంది అనుకోవడం, స్టేజ్ 2 కొద్దిగా పక్కనున్న టిష్యూస్కి వెళ్తుంది, స్టేజ్ 3 లింఫ్ నోడ్స్కి వెళ్తుంది, స్టేజ్ 4 లేదా డిస్టెంట్ ఆర్గన్స్కి, వేరే అవయవాలకు పాకడం జరిగింది. ఇలా ప్రతి క్యాన్సర్కి డిఫరెంట్ స్టేజింగ్ సిస్టమ్ ఉంటుంది. బ్రెస్ట్ క్యాన్సర్కి సపరేట్ స్టేజింగ్ సిస్టమ్ ఉంటుంది, లంగ్ క్యాన్సర్కి డిఫరెంట్ స్టేజింగ్ సిస్టమ్ ఉంటుంది, అలాగే హెడ్ అండ్ నెక్ క్యాన్సర్కి కూడా డిఫరెంట్ స్టేజింగ్ సిస్టమ్ ఉంటుంది. ఎందుకు ఇలా స్టేజెస్గా డివైడ్ చేశామంటే మనం ఆ ప్రోగ్రెస్ ట్రాక్ చేయడానికి, ఇప్పుడు మనం డయాగ్నోస్ చేసినప్పుడు క్యాన్సర్ని పసిగట్టినప్పుడు ఏ స్టేజ్లో ఉంది అని తెలిస్తే అది ఎంత అడ్వాన్స్డ్గా ఉంది, దానికి కావాల్సిన ట్రీట్మెంట్ ఏంటి, అది క్యూర్ అయ్యే అవకాశాలు ఎలా ఉన్నాయి, మళ్ళీ రాకుండా ఉంటే ఏమైనా అడిషనల్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సి అవసరం పడుతుందా, ఇవన్నీ తెలుసుకోవడానికి మనం స్టేజింగ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. అయితే స్టేజింగ్ ఎలా చేస్తాం? సింపుల్గా ఇందాక చెప్పినట్టుగానే ప్రతిదానికి ఒక సిస్టమేటిక్ స్టేజింగ్ ఉంటుంది. సో అది తెలుసుకోవడానికి ఫస్ట్ క్లినికల్ ఎగ్జామినేషన్ చేస్తాం. అంటే డాక్టర్ పేషెంట్ని ఎగ్జామిన్ చేసి చెకప్ చేసి జబ్బు ఎలా ఉంది, ఎక్కడికి పాకుతుందని ఒక అవగాహన వస్తుంది. ఆ స్టేజ్ కొంచెం ఐడియా వచ్చిన తర్వాత కొన్ని స్కాన్స్ చేయడం జరుగుతుంది. కామన్గా యూజ్ చేసే స్కాన్స్ సిటీ స్కాన్, లేదా ఎంఆర్ఐ, లేదా పెట్ సిటీ. ఈ స్కాన్స్లో మనకి క్యాన్సర్ ఎక్కడుంది, సైజ్ ఎంత ఉంది, ఏ ఆర్గన్స్ ఇన్వాల్వ్ అయినాయి, ఎక్కడైనా స్ప్రెడ్ అయిందా అనేది తెలుస్తుంది. ఆ కేటగరైజేషన్ బట్టి, అందులో ఉన్న అబ్జర్వేషన్స్ని బట్టి ఏ స్టేజ్లో వేయాలనేది మనం డిసిషన్ తీసుకోవడం జరుగుతుంది. ఆ స్టేజ్ అనేది ఫిక్స్ అయ్యాక ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి, దాని క్యూర్ రేట్స్ ఎలా ఉన్నాయి, అదొక ఎస్టిమేట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇది క్యాన్సర్ స్టేజింగ్. ఇందులో ముఖ్యంగా మనం ఇప్పుడు కామన్గా వాడే ఇన్వెస్టిగేషన్ పెట్ సిటీ. ఈ పెట్ సిటీ స్కాన్ అనేది ఒక హోల్ బాడీ స్కాన్ అనమాట. మొత్తం బాడీలో క్యాన్సర్ కణాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయి, ఏదైనా అవయవాల్లో ఉన్నాయా, వచ్చిన చోటే ఉందా, ఇది అనేది మనకు క్లియర్గా తెలిసిపోతుంది. దానివల్ల మనం ఒక స్టేజ్ ఎస్టిమేషన్ అనేది చేయడం జరుగుతుంది. ఆ స్టేజ్ ఎస్టిమేషన్ చేస్తే ఎలాంటి ట్రీట్మెంట్ అవ్వాలనేది కూడా తెలుస్తుంది. మనకు బయట చూస్తే మేబీ చెకప్ చేసినప్పుడు ఒక చోట ఉన్నట్టే అనిపించవచ్చు, అప్పుడు ఆపరేషన్ చేయాల్సి అవసరం పడింది అనుకోండి. లెట్సే పెట్ స్కాన్ చేసిన తర్వాత అది అక్కడ నుంచి వేరే అవయవాలకి పాకింది, వేరే లంగ్కో లేకపోతే లివర్కో స్ప్రెడ్ అయిందని తెలిస్తే ఈ సర్జరీ అనవసరం అవుతుంది, వేరే రకమైన ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. సో ఇది ట్రీట్మెంట్కి ముందు ఉండే స్టేజింగ్ అనమాట. దాన్ని ఒక క్లినికల్ స్టేజ్ అంటాం. అలాగే ట్రీట్మెంట్ మొదలు పెట్టాక లేదా సర్జరీ అయిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ క్యాన్సర్ సర్జరీ అయింది, సర్జరీ అయిన తర్వాత ఆ స్పెసిమెన్ని తీసుకొని మైక్రోస్కోప్లో టెస్ట్ చేయడం కూడా జరుగుతుంది. అలా చెక్ చేసిన తర్వాత ఇంకొక స్టేజింగ్ వస్తుంది మనకి. అంటే క్లినికల్ స్టేజింగ్లో కన్నా ఇంకా ప్రిసైజ్గా, ఇంకొంచెం అక్యురేట్గా స్టేజింగ్ చేయడం జరుగుతుంది. దాన్ని పెథలాజికల్ స్టేజింగ్ అంటాం. ఈ స్టేజింగ్ వల్ల కూడా మనకి ఫర్దర్ ట్రీట్మెంట్ ఎలా ఇవ్వాలి, ఆ రిస్క్ ఎలా ఉంది, నయమయ్యే అవకాశం ఎలా ఉంది, ఏమైనా ట్రీట్మెంట్ బెనిఫిట్ అవుతుందా, ఇలాంటివి కూడా తెలుస్తాయి. దాన్ని పెథలాజికల్ స్టేజింగ్ అంటాం. సో క్లినికల్ స్టేజింగ్, పెథలాజికల్ స్టేజింగ్. క్లినికల్ స్టేజింగ్ స్కాన్ల ద్వారా తెలిస్తే, పెథలాజికల్ స్టేజింగ్ ఆ సర్జికల్ స్పెసిమెన్లో తెలుస్తుంది. ఈ అంత ఇన్ఫర్మేషన్ తీసుకొని నెక్స్ట్ ట్రీట్మెంట్స్ ఏంటనేవి డిసైడ్ చేయడం జరుగుతుంది.